హలో వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మనం ఎక్సెల్‌లో చాలా ఉపయోగకరమైన 3 ఫంక్షన్‌ల గురించి తెలుసుకుందాం. అవేంటంటే లోవర్ అండ్ ప్రాపర్. ఇవి టెక్స్ట్ ఫార్మాటింగ్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం టైటిల్స్ గాని, హెడ్డింగ్స్ గాని, లేదా మెసేజ్‌ని గాని, టెక్స్ట్‌ని గాని సరైన రీతిలో ఫార్మాట్ చేయాలంటే ఇవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ముందుగా మీరు చూసుకున్నట్టయితే అప్పర్ ఇది ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. సో, అప్పర్ ఫంక్షన్ నాకిక్కడ హాయ్ హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ ఉంది. ఇది ప్రాపర్‌గా ఉంది. బట్ నాకేం కావాలంటే అన్నీ క్యాపిటల్ లెటర్స్‌లోనే కావాలి. ఈ టెక్స్ట్ మొత్తం నాకు క్యాపిటల్ లెటర్స్‌లో రావాలి. హాయ్ హౌ ఆర్ యూ అనేది మొత్తం నాకు క్యాపిటల్ లెటర్స్‌లో రావాలి. అలా రావాలంటే ఎలా చేయాలంటే జస్ట్ నేను అప్పర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో, ఎలా అంటే ఈక్వల్ టు అప్పర్ అని ట్యాప్ చేసి నేను ఈ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని నా టెక్స్ట్ ఎక్కడుందో ఇక్కడుంది. ఈ టెక్స్ట్‌ని నేను ఫార్మాట్ చేయాలనుకుంటున్నా. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టగానే చూసారా? నా టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో అలాగే లోవర్, లోవర్ ఫార్మాట్‌లో కావాలి. నాకు మొత్తం టెక్స్ట్ అంతా స్మాల్ లెటర్స్‌లో రావాలి. ఇప్పుడేం చేస్తానంటే, నాకు కావాల్సిన సెల్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు లోవర్ స్మాల్ లెటర్స్‌లోకి కన్వర్ట్ అవ్వడానికి లోవర్ ఫంక్షన్ వాడతాం. లోవర్ నా టెక్స్ట్ ఇందులో ఉంది కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయగానే మొత్తం అంతా స్మాల్ లెటర్స్‌లో వచ్చింది. అలా కాదు నాకు ఈచ్ వర్డ్‌కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి అంటే అప్పుడేం చేస్తామంటే ప్రాపర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ఈక్వల్ టు ప్రాపర్ అన్నీ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేయగానే నీకు ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. సో, ఫ్రెండ్స్ మనం లోవర్, అప్పర్ మరియు ప్రాపర్ ఫంక్షన్‌లు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకున్నాం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థాంక్ యూ.